గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఇక మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు ఇలా రకరకాల పేపర్లోని ఏ పేపర్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే మొదటిగా మనం చూసేది నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ప్రధాన వార్తగా చూసినట్లయితే నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక అని ఉంది. ఇంకా మనం దాని గురించి పూర్తి వివరాలు చూసినట్లయితే ఇక బొల్లారంలో 30 వరకు శీతాకాలం విడిదిలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అనేక మంది స్వాగతం పలుకుతున్నటువంటి నాయకులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక రాష్ట్రపతి మాత్రం ఇప్పుడు శ్రీశైలం, అలాగే భద్రాచలం, రామప్ప ఇవన్నీ దేవాలయాలను కూడా సందర్శించనున్నట్లుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ కూడా మరి స్వాగతం పలికినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం పేపర్ 8లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ నేడు మాత్రం హైదరాబాద్కి రాష్ట్రపతి రాక అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో మరి మనం మరొక మెయిన్ ప్రధాన వార్త చూసుకున్నట్లయితే డ్రోన్తో వరి నాట్లు అనేది మనకి ఇక్కడ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. అయితే వరి నాట్లు అనగానే మరి పల్లెల్లో చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఆ వరి ఆ సమయంలోనే వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నాట్లు అనేవి ఆ టైంలో కొంతమంది కూలీలు దొరకకపోవచ్చు, కొంతమంది మరి లేట్ అయిపోవచ్చు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో కూలీలు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు డ్రోన్ అనేది ఒకటి మరి ప్రవేశపెట్టారు కాబట్టి ఆ పరికరంతో వ్యవసాయ యూనివర్సిటీలో అనేక ప్రయోగాల ద్వారా మరి దాని యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అయితే దీని ద్వారా 70% వరకు కూడా రైతులకు ఖర్చులు తగ్గుతాయి అంటూ కూడా తెలుస్తుంది. ఇంతకు ముందులాగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఒకేసారి 2-3 లైన్లలో కూడా మరి విత్తనాలను పెట్టేటువంటి పరిస్థితి ఈ డ్రోన్ ద్వారా నెలకొల్పారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో. అలాగే దీని ద్వారా అనేక రకాలైనటువంటి లాభాలు కూడా ఉన్నాయని అని చెప్పేసి యూనివర్సిటీల్లో మరి వెల్లడైనటువంటి విషయం ఇది. ఇంకా ఒకేసారి 6 వరుసల్లో కూడా మనకి విత్తనాలు పెట్టే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎకరానికి ఓన్లీ 2 మాత్రమే కూలీలు ఉంటే సరిపోతుంది అనే ఒకప్పుడు ఎకరానికి మరి విత్తనాలు పెట్టాలంటే చాలా మంది రైతులు అవసరం పడేది. కానీ ఇప్పుడైతే ఒక ఎకరాకు ఒక 2 మనుషులతోటి డ్రోన్ సహాయంతో ఆ విత్తనాలన్నీ కూడా ఒకేసారి 6 వరుసల్లో కూడా పెట్టుకుంటూ వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఈ డ్రోన్ని చక్కని ఇమేజ్తో కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు, మనం చూడొచ్చు. అలాగే ఇంకా ఎకరానికి 2 గంటలోనే పని పూర్తయిపోతుంది అంటూ కూడా ఈ డ్రోన్ ద్వారా ఒక గంటలోనే ఒక 2 కూలీలతోటే ఈ పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఎకరాకి అని తెలిసిపోతుంది. అలాగే ఇంకా ఇతర పంటలకు కూడా ఈ యొక్క డ్రోన్ పరికరంతో విస్తరింప చేయాలనేది ఒక ఆలోచన ఉంది అని చెప్పేసి మరి ప్రణాళిక కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే రైతులకు తప్పనున్న కూలీల సమస్య, అంటే ఎప్పుడైనా సరే కూలీల సమస్య మరి ఆ టైంలో అందరూ అదే సమయంలో ఆ పని చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే వరి నాట్లు వేస్తారు కాబట్టి కొంతమందికి కూలీలు దొరకవచ్చు, కొంతమందికి దొరకకపోవచ్చు. ఇలా అనేక సమస్యలతోటి కూడా మరి ఆ పంట పొలాల గురించి చాలా నష్టపోతున్నటువంటి రైతులకి ఇప్పుడు కూలీల సమస్య అనేది కూడా తగ్గుతుంది ఈ డ్రోన్ ద్వారా, ఈ పరికరం ద్వారా అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇది ఓన్లీ వరి నాట్లకు సంబంధించి కాకుండా ఇతర పంటలకు కూడా విస్తరింప చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది. ఇక వ్యవసాయ యూనివర్సిటీలో అనేక ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి ఈ డ్రోన్ పై అనేది మనకి ఇచ్చారు. దీని ద్వారా ఏకంగా 70% ఖర్చులు తగ్గుతున్నాయి అంటే ఇంకా ఎవరు కూడా దీని గురించి ఆలోచించారనే చెప్పాలి. చాలా ఈజీగా పని కంప్లీట్ అయిపోతుందని కూడా మనకి తెలుస్తుంది. ఇంకా చూస్తే ఇక పొలంలో నాట్లేయాలంటే రోజుల తరబడి చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ఈ డ్రోన్ అనేది సక్సెస్ సాధించింది అనేది మనకి ఇక్కడ మెయిన్ ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే మరి మనం ఇంకొక ప్రధాన వార్త చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ భవన్లోని మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే అసలు నిందితులను వదిలిపెట్టి నాపై కుట్రలా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. అంటే ఐడి అధికారులు మరి ఆయనపై మరి చాలా రోజుల నుంచి ఆయనపై మరి చేస్తూ ఉన్నారు. ఇక ఆర్థిక లావాదేవీలు అన్నిటికీ సంబంధించి ఈడీ అధికారులు అంతా కూడా ఆయనని మరి ఫిర్యాదు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కాకుండా ఆయన ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి మరి ఛార్జ్షీట్లు పంపిస్తున్నారు, ఇలా అన్ని ఎంక్వైరీస్ చేస్తున్నారు, కానీ ఒక్క తప్పు కూడా దొరకట్లేదు. అసలు నిందితులను వదిలిపెట్టి అనవసరమైన వాళ్ళందరి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ఈడీ అధికారులు అనేది కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి మెయిన్ ప్రధాన వార్త, కానీ ఇది కూడా మనం చెప్పొచ్చు. ఇక ఆర్థిక లావాదేవీలు ఏవీ లేనప్పుడు అసలు ఈడీకి ఏం పని, ఎందుకు వస్తున్నారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా నాపై అసలు కుట్రలు ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఫిర్యాదుదారునే దోషిగా నిలబెట్టే కుతంత్రం ఇది అంటూ కూడా ఎవరైతే
అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు చేశారో వాళ్ళని మరి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఈడీ ప్రభుత్వం అంటూ కూడా మరి కుట్రలు చేస్తున్నారు అంటూ కూడా మరి కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఉంది. ఇంకా అలాగే చూస్తే నందకుమార్తో నాపై తప్పుడు వివరాలు చెప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు పైలట్ రోహిత్ రెడ్డి. అలాగే ఇంకా మనం చూస్తే హైకోర్టులో తాడో పేడో తేల్చుకుంటాను అంటూ కూడా దొంగలుగా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా చూసినట్లయితే దొంగని అరిచినట్టుగా ఉంది మీరు చేస్తున్న వ్యవహారం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇంకా మనం చూస్తే ఇక 27న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు విచారణకు హాజరవుతాను అంటూ కూడా తెలిసింది. ఇంకా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ విషయంలో స్పష్టీకరణ ఇచ్చారు. అంటే ఇప్పుడు తదుపరి విచారణ ఆల్రెడీ ఆయన విచారణ చేశారు, మళ్ళీ తదుపరి విచారణ 27కు వాయిదా వేశారు కాబట్టి ఆ 27వ తారీఖు నేను ఖచ్చితంగా హాజరవుతాను, అన్ని విషయాల్లో నేను మాట్లాడతాను, కేంద్ర ప్రభుత్వానికి నేను సహకరిస్తాను, ఈడీ అధికారులకు అందరికీ నేను సహకరిస్తాను అంటూనే ఆయన చెప్తున్నారు. కానీ ఈ విచారణకు హాజరైన తర్వాత కూడా మరి అసలు ఎందుకు ఇంతగా చేస్తున్నారు అనేది క్లారిటీ నాకు కావాలి అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనం ఏదేమైనప్పటికీ మొత్తంగా అయితే నిందితులను వదిలిపెట్టి పైలట్ రోహిత్ రెడ్డిపై కుట్రలు చేస్తుంది అనేది మాత్రం మనకి అర్థమవుతుంది. సో ఇంకా మరొక ప్రధాన వార్త మనం చూద్దాం. మిషన్ తెలంగాణ బేష్ అంటున్నారు ప్రజలు అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. ఇక అద్భుతం చేసిన మిషన్ కాకతీయ అంటే భగీరథ అంటూ ఇచ్చారు. ఒకప్పుడు నీటి కోసం ఎంతో తిప్పలు పడిన ఈ తెలంగాణ ప్రజలు మిషన్ భగీరథతో మరి ఎంతో అద్భుతమైనటువంటి నీటి సౌకర్యం కలిగించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతి ఆడపడుచు కూడా చెప్తున్నటువంటి విషయం ఇది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో తెలంగాణలో 100% ప్రతి ఇంటికి కూడా 100కి 100% ఇది సక్సెస్ సాధించారు అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందిస్తున్నారు, నల్లాలు కనెక్షన్స్ పెట్టారు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా నల్ల కనెక్షన్ ఉంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఒక ఇమేజెస్ రూపంలో కూడా చూపిస్తున్నారు. ఖచ్చితంగా భగీరథ అనేది ఒక అద్భుతమే అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే పాతాళ గంగను పైకి తెచ్చిన మిషన్ కాకతీయ అనేది కూడా తెలుస్తుంది. పాతాళంలో ఉన్నటువంటి గంగను కూడా పైకి తీసుకొచ్చింది మిషన్ కాకతీయ అనేది మనకి క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇంకా సురక్షిత పంట ఇంధనంలో కూడా రాష్ట్రాలు నంబర్ 1లో ఉన్నాయి. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పంటల విషయానికి వచ్చినప్పుడు కూడా సురక్షితమైన పరిస్థితిలో నంబర్ 1 స్థానంలో ఉన్నాయి అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. అలాగే సామాజిక అభివృద్ధిలో కూడా గణనీయమైన ప్రగతి సాధించింది అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. ఇక పక్కా ఇళ్ల నిర్మాణంలో హైదరాబాద్ టాప్ 1లో ఉంది అనేది కూడా మనకి ఎక్కడ ఇచ్చారు. సామాజిక ప్రగతి సూచి 2022 వెల్లడించినట్లుగా తెలుస్తుంది. పక్కా ఇళ్ల నిర్మాణానికి కూడా సంబంధించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాగే మిషన్ భగీరథ కూడా ఒక అద్భుతమని చెప్పాలి అనేది ఇచ్చారు మనకి నమస్తే తెలంగాణలో. సో మనం ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఇంకా నిన్న క్రిస్మస్ పర్వదినం కాబట్టి ఇక ప్రేమను శాంతిని ప్రబోధించే క్రిస్మస్ పండుగను తలపించే విధంగా మరి అనేక రకాలైనటువంటి చర్చ్ అంటే సికింద్రాబాద్లోని ఒక చర్చి ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలతో మరి అంతా కూడా పరిమళించినట్లుగా తెలుస్తుంది. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చ్ ఒక ఇమేజ్ని ఇచ్చేసి అక్కడ మరి కాంతులతోటి వెలుగులతోటి విరజిమ్ముతున్నటువంటి చక్కని చెట్లకి కూడా ఆ లైటింగ్స్ ఏర్పాటు చేసేసి స్టార్స్ పెట్టేసి అక్కడ అంతా కూడా మరి అక్కడ మరి క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తు జన్మదినం అని చెప్పేసి అక్కడ తెలియపరచడానికి అక్కడ అంతా కూడా ఎంతో సందడి వాతావరణాన్ని తలపించే విధంగా ఇక్కడ మనకి ఒక ఇమేజ్ని కూడా చక్కగా చూపిస్తున్నారు సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చ్ని. అయితే నిన్నంతా కూడా ఈ పండుగ హడావుడితో అక్కడ చర్చ్ అంతా కూడా ఎంతో మరి ఉత్సాహంగా సందడిగా కోలాహలంగా సాగింది. అక్కడంతా కూడా ప్రార్థనలతో ఎంతో మంచిగా అనిపించింది. ప్రజలందరూ కూడా అక్కడ శాంతి సమాధానాలతోటి ఎంతో చక్కని ప్రార్థనలతోటి అలాగే క్యాండిల్ లైట్స్ అన్నీ కూడా చేశారు అనేది మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇచ్చారు. ఆ యొక్క ఇమేజెస్ని కూడా చూడడానికి ఎంతో చక్కగా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి మెయిన్ అంటే ప్రధాన వార్తగా పుట్టింట విశ్వరూపం అనేది ఇచ్చారు. కోవిడ్ కల్లోలంలో చైనా సామాజిక వ్యాప్తి మొదలైంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 10 రోజులుగా తీవ్రం సేవకులకు వైద్య సిబ్బంది కరువైపోయినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే కుటుంబంలో అందరికీ పాజిటివ్ వచ్చినట్లుగా మరి ఒక కుటుంబం గురించి ఇచ్చారు. ఇక ఆ ఒకే కుటుంబంలో అందరికీ పాజిటివ్ రావడం అలాగే రోడ్లు అన్నీ కూడా నిర్మానుష్యంగా ఉండడం వల్ల అంటే అక్కడ అంతా కూడా లాక్డౌన్ విధించినట్లు తెలిసింది. చైనా మనకి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు కూడా మనకి ఫస్ట్ స్టార్ట్ అయింది
కూడా మనకి చైనా నుంచే. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఫోర్త్ వేవ్ కూడా స్టార్ట్ అవబోతుంది, అయ్యింది ఆల్రెడీ అని చెప్తున్నారు. కాబట్టి అది కూడా మనకి మెయిన్ ఫస్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే చైనా నుంచే స్టార్ట్ అయింది. కొన్ని కుటుంబాలు, ఒకే కుటుంబంలో అందరికీ కూడా పాజిటివ్. ఎక్కడ చూసిన రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి, ఎందుకంటే బయట కూడా ఎవ్వరు తిరగట్లేదు. అక్కడ సేవ చేయడానికి కూడా వైద్య సిబ్బంది కూడా కరువు అవుతున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు తలపిస్తుంది. అక్కడ లక్షల్లో మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి చైనాలో అనేది తెలుస్తుంది. సో ఇక్కడ అంతా కూడా మరి ఇక్కడ కూడా మనకి రాష్ట్రంలో మరి మన మంత్రులంతా కూడా ప్రధాని మోడీ కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా BF7 అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆ వేరియంట్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, మినిమం సోషల్ డిస్టెన్స్ అనేది పాటించండి, మనకెందుకు వస్తుందిలే అనేది కాదు, ఇది వృద్ధుల్లోనే వస్తుందని చాలామంది యువత భ్రమపడుతున్నారు. కానీ అది వృద్ధులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని కాదు. ఈ వేరియంట్ అనేది ఎవరికైనా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం డిస్టెన్స్ పాటించండి, జాగ్రత్తలు పాటించండి. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, రద్దీ ప్రాంతాల్లో కానీ ఖచ్చితంగా మాస్క్ ధరించండి అని చెప్పేది మాత్రం మనకి క్లారిటీగా ప్రధాని మోడీ కూడా దీనిపై ఒక ప్రత్యేక సమీక్షలో మనకి వివరించినట్లుగా మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా మాస్క్ ధరిద్దాం, భౌతిక దూరాన్ని కూడా పాటిద్దాం, మనకెందుకు లేని ఎవరు అనుకోవద్దు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక కోవిడ్ రాకుండా చూసుకుందాం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పినట్లుగా, ఆయన ఈ విషయాలన్నింటికి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా పేపర్ 2లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రధాని మోదీతో సహా రాష్ట్ర సీఎంలు కానీ ఎవరికైనా చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్క్ ధరిద్దాం, కోవిడ్ని అరికడదాం, మినిమం డిస్టెన్స్ పాటిద్దాం అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక కుటుంబంలో అందరికీ పాజిటివ్, రోడ్లన్నీ నిర్మానుష్యం, మహిళల్లో గొంతు ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ BF7 వేరియంట్ అనే దానితోటి అనేది కూడా మనకి కోవిడ్కి సంబంధించి ఇచ్చారు. మెయిన్ గొంతు అనేది ప్రాబ్లం అవుతుంది అనేది కూడా ఇస్తున్నారు. మహిళల్లో ఎక్కువగా వస్తుంది. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే థర్డ్ వేవ్ వరకు, ఫస్ట్ నుంచి థర్డ్ వేవ్ వరకు కూడా ఎక్కువగా పురుషుల్లో వచ్చింది, కానీ ఈసారి వచ్చేది ఎక్కువగా మహిళల్లో రాబోతుంది. కాబట్టి ఈ వేరియంట్ని ఫెబ్లో మాత్రం, అంటే జనవరి ఫిబ్రవరిలో మాత్రం ఖచ్చితంగా ఇది పెరిగే అవకాశం ఉంది అంటూ మరి వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై అనేక సెర్చెస్ కూడా జరిగాయి. కాబట్టి దాని ద్వారా మరి ఫిబ్రవరి వరకు కూడా ఇది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మనకి వైద్యాధికారులు అందరూ కూడా తెలుపుతున్నటువంటి విషయం ఇది అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా అలాగే చూస్తే మరణశయ్యపై ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే 25% మందికి వృద్ధులకు సీరియస్గా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. అలాగే ఆసుపత్రిలో చేరికకు 3 గంటలకు పైగా నిరీక్షించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది ఈ యొక్క కరోనా కేసులతోటి అనేది కూడా తెలుస్తుంది. చైనాకు సంబంధించి కొన్ని ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బెడ్స్ కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది అనేది తెలుస్తుంది. ఇక సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తెరిచి ఉన్నా కూడా అక్కడ ఏవి కూడా మరి అన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. సో కరోనా ఉన్న కార్యాలయాలకు రమ్మంటున్న సర్కార్లు అంటూ, కరోనా ఉన్నా కూడా ఒకప్పుడు కరోనా ఉంటే ఆ ఇంటిని మొత్తం కూడా దూరంగా ఉంచేవాళ్ళు, కానీ ఇప్పుడు కరోనా ఉన్నా కూడా ఆ వ్యక్తులు వచ్చి ఆఫీస్లో వర్క్ చేయాల్సిందే అంటూ సర్కార్లు కూడా నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం, ఇక రీసేల్ డమాల్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం, యాదాద్రి ట్రిబులర్ పరిసరాల్లో కుప్పలుగా వెంచర్లు, ఇక పెట్టుబడులకు స్వర్గధామం అని అంటగట్టినటువంటి సంస్థలు, ఇక ప్లాట్లు కొని అమ్ముకోలేని స్థితిలో వేతన జీవుల అవస్థ, ఏళ్లు గడిచిన కొన్న ధర కూడా పలకని భూములు అంటూ ఇచ్చారు. ఇంకా రీసేల్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా అక్కడ ప్లాట్లు మరి యాదాద్రి భువనగిరి జిల్లా ట్రిబులర్ రోడ్ ఏదైతే పడుతుందో ఆ ప్లేస్లలో కుప్పలుగా వెంచర్లు పడడం వల్ల అక్కడ కనీసం పెట్టుబడిదారులకు కొన్న రేటుకి అమ్ముకోవడానికి కూడా పరిస్థితులు లేకుండా వేతన జీవులంతా కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఏళ్ళు గడిచినా కూడా అక్కడ ఆ స్థలం అమ్ముకోలేని పరిస్థితి. ఆ స్థలాలన్నీ కూడా మరి నిర్మానుష్యంగా మారిపోయి అక్కడ ఏ మాత్రం కూడా రేట్ కూడా రాని పరిస్థితి. కొన్న వాళ్ళైతే మరి ఎంతో ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా తెలుస్తుంది మనకి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం పేపర్ 4లో చూసుకోవచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఘనంగా క్రిస్మస్ వేడుకలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రపంచ శాంతిని కాంక్షించిన శాంతి దూత కరుణామయుడు యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలన్నీ కూడా జనసంద్రంగా మారాయి అంటూ కూడా తెలుస్తుంది. మరి ఎంతోమంది అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా లక్షలాది మంది చర్చెస్ అన్నింటినీ కూడా సందర్శించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ప్రార్థనలతోటి లక్షలాది భక్తులంతా కూడా ఆయా ప్రార్థన ఆలయాల్లో చర్చెస్లో మొత్తం పరవశించిపోయారు అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ప్రభు
ప్రభువు చూపిన మార్గంలో పయనించాలంటూ మరి అక్కడ అందరు కూడా మిషన్లు, పాస్టర్లు, బిషప్స్ అందరూ కూడా అక్కడ సందేశాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రభువు ఎంతో ప్రేమమయుడు కాబట్టి ఆ ప్రేమలోనే ప్రతి ఒక్కరం కూడా ముందుకు వెళ్ళాలి అనే విధంగా అక్కడ సందేశాలు ఇచ్చినట్లుగా కూడా బిషప్స్ ఎవరైతే ఉంటారో, పాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మరి మంచి సందేశాలతో అందరినీ కూడా ఎంతో మరి శాంతి సమాధానాలతోటి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఆదరించినట్లుగా తెలుస్తూ ఉంది. సో మనం ఇంకా చూసినట్లయితే భగీరథ కార్మికులకు కన్నీళ్ళే అని మనకి ఇక్కడ ఇచ్చారు. 5 నెలలుగా వేతనాలు ఇవ్వని ఏజెన్సీలు. ఇక భగీరథ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా కన్నీళ్ళు, అంటే 5 నెలలుగా వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అనేది తెలుస్తుంది. సో ఇవాళ మనకి ఇంకా ఏ పేపర్లో చూసుకున్నా కూడా మెయిన్ అంటే ప్రధాన వార్త పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ అధికారులు చేస్తున్నటువంటి సోదాల విషయంలో కావచ్చు, ఆయనను విచారిస్తున్నటువంటి విషయాలు కావచ్చు, ఆ విషయాలు ఎక్కువగా ఆరోగ్య భారం గురించి, అలాగే మిషన్ భగీరథ గురించి, అలాగే నిన్న క్రిస్మస్ పర్వదినం కాబట్టి క్రిస్మస్ గురించి, చర్చెస్ అన్నిటి గురించి కూడా ప్రతి పేపర్లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సో ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.